ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఉదయం నుంచే బారులు తీరారు జనం. మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులు తీసుకున్నారు అధికారులు. గ్రామాల్లో 2,88,711 దరఖాస్తులు, జీహెచ్ఎంసీ సహా ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 4,57,703 అప్లికేషన్లు వచ్చాయన్నారు అధికారులు. అభయహస్తం ఫారాలు ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు సీఎస్ శాంతికుమారి. గ్రామ సభలకు హాజరయ్యే వారికి మంచినీటి వసతి కల్పించడంతో పాటు క్యూలైన్లు పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం జరుగుతోంది. పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు జనం. రెండో రోజు ప్రజాపాలన కార్యక్రమంపై మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, రెండో రోజు ప్రజాపాలన ప్రోగ్రామ్ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, రెండో రోజు ప్రజాపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. అయితే అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా అభయహస్తం కింద పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొన్నటి ఎన్నికల సమయంలో కూడా ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీ నెరవేర్చడం, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను నేరుగా అందించాలనే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వారందరినీ ఎంపిక చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. దానికి సంబంధించి కూడా అభయహస్తంకు సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. నిన్నటి నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. ఒక గ్రేటర్ వరంగల్కు సంబంధించి చూస్తే వరంగల్లో 4 డివిజన్లలో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, అదేవిధంగా మరొక 4 సెంటర్లను సాయంత్రం 2 గంటల నుంచి 6 గంటల వరకు కూడా అందుబాటులో ఉంచారు. అదేవిధంగా హన్మకొండకు సంబంధించి కూడా 4 డివిజన్ల 4 సెంటర్లలో కూడా ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకోవడానికి ఉదయం పూట, అదేవిధంగా మరొక 4 సెంటర్స్ సాయంత్రం పూట, అంటే 8 చోట్ల వరంగల్ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకే తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో కూడా ఎంపిక చేసినటువంటి గ్రామాలలో ఉదయం ఒక చోట, సాయంత్రం పూట మరొక గ్రామంలో ఇలా అభ్యర్థులు నుంచి వాళ్ళ నుంచి కూడా దరఖాస్తులు అన్నీ కూడా స్వీకరణ చేస్తున్నారు. వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశారు. మనం మొదటి రోజు చూస్తే మొదటి రోజు అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. సేమ్ టైంలో ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. తమకు ఏదైతే పథకంలో అర్హులుగా భావిస్తున్నామో ఆ పథకంలో లబ్ధిదారులుగా కావడానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. మనం నిన్న ఒక్క వరంగల్ జిల్లాలో మొదటి రోజు కనుక చూసుకుంటే మొత్తం 32,966 హౌస్ హోల్డర్స్ను కవర్ చేస్తూ కూడా 63 గ్రామ పంచాయతీలు, 9 మున్సిపాలిటీలలో మొత్తం 72 గ్రామ వార్డులలో సభలు నిర్వహించారు. 8,600 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అయితే దరఖాస్తులకు సంబంధించి కూడా మనం ఒకటి మెన్షన్ చేసుకోవచ్చు. ఒక దరఖాస్తులో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా 6 పథకాలకు సంబంధించినటువంటి వాటిలలో కూడా ఎక్కడైనా సరే అర్హత ఉంటే ఒకే ఫామ్ కింద కూడా ఇవ్వచ్చు. మహాలక్ష్మికి సంబంధించి మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, అదేవిధంగా గృహజ్యోతికి సంబంధించి ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రైతు భరోసా, కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు 500 రూపాయల బోనసు, తర్వాత చేయుత పథకానికి సంబంధించినటువంటి పెన్షను, ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటిది 250 గజాల స్థలం కావచ్చు ఉద్యమకారులకు, అదేవిధంగా ఇంటి స్థలము, తర్వాత ఇల్లు లేని వారికి 5 లక్షల బెనిఫిట్ కట్టుకోవడానికి అవకాశం కల్పించడం, ఇలా ఈ పథకాలకు సంబంధించిన అన్నింటినీ కూడా ఒకే ఫామ్లో వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దరఖాస్తుల సంఖ్య అంటే లబ్ధిదారుల సంఖ్య చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ దరఖాస్తుల సంఖ్య తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటే దరఖాస్తులో లబ్ధిదారులు ఎక్కువ మంది ఉంటారు. ఆ విధంగా వరంగల్ జిల్లాకు సంబంధించి 8,600 మంది దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి చూస్తే 9,103 హౌస్ హోల్డర్స్కు సంబంధించినటువంటి కవర్ చేస్తూ కూడా 35 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీ వార్డులలో మొత్తం 43 చోట్ల ఈ గ్రామ సభలు నిర్వహించారు. ప్రజాపాలనకు సంబంధించి ఇక్కడ 4,200 దరఖాస్తులను అర్హుల నుంచి తమకు దరఖాస్తులుగా రూపంలో వచ్చాయి. ములుగు జిల్లాకు సంబంధించి కూడా చూస్తే 5,700 హౌస్ హోల్డర్స్ను, అంటే ఒక్కొక్క డివిజన్ కావచ్చు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇళ్ల సంఖ్యను ఆధారంగా చేసుకొని అక్కడ గ్రామ ప్రజాపాలనకు సంబంధించినటువంటి కౌంటర్స్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సెంటర్లో 10 నుంచి 15 వరకు కూడా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇట్లా ఒక్క ములుగు జిల్లాలో నిన్న ఒక్కరోజు మొదటి రోజు 4,420 దరఖాస్తులను అందుబాటులో తీసుకున్నారు అధికారులు. అదేవిధంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో చూస్తే
19,909. గ్రేటర్ వరంగల్ పరిధికి సంబంధించినటువంటి చూస్తే దాదాపు 20,000 దరఖాస్తులను స్వీకరించారు. జనగామ జిల్లాకు సంబంధించి 10,502 దరఖాస్తులు వచ్చాయి. ఈ విధంగా మహబూబాద్ జిల్లాలో కూడా నిన్న ఒక్కరోజే 5,428 దరఖాస్తులను అధికారుల నుంచి స్వీకరించారు. ఈ విధంగా ఎవరైతే పథకాలకు సంబంధించిన అర్హులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం దరఖాస్తు చేయడానికి వచ్చారు? మేము కొత్తూరు నుంచి వచ్చినాం. మేము ఓన్లీ ఇండ్ల గురించి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చినాం. ఇదివరకు మీరు డబుల్ బెడ్రూమ్ కానీ దాన్ని అప్లై చేసుకున్నారా? అప్పుడు వచ్చిందా? ఎట్లా ఉంది ఇప్పుడు అభయహస్తానికి సంబంధించిన పథకం అమలు చేయడం కోసం దరఖాస్తులు తీసుకుంటుంది ప్రభుత్వం. ఈ కౌంటర్స్ దగ్గర తీసుకోవడం కావచ్చు, మీరు అప్లై చేసుకోవడానికి కావచ్చు, ఈ ఫామ్ కూడా చూస్తే ఎలా అనిపిస్తుంది? ఈ ఫామ్ చూస్తే బాగా ఉంది. ఈ 6 అవకాశాలు అయితే వస్తాయని మాకు గ్యారెంటీ నమ్మకం ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ దరఖాస్తులు ఇవ్వడం కాదు? 6th డివిజన్ నుంచి వచ్చాను. నేను అభయహస్తం గురించి నాకు గ్యాస్ బుక్ లేదు, ఆల్రెడీ రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నాను. 2,500 పింఛన్ ఉంది కదా, అది చేసుకున్నాను. ఇప్పుడు ఇంతకుముందు అయితే మీ సేవల దగ్గరికి వెళ్ళి లైన్లు నిలబడి ఇబ్బంది పడేవాళ్ళు జనాలు. ఇప్పుడైతే ఏ డివిజన్కి అవి డివిజన్ లాగా ఊర్లలో కూడా మంచిగా గ్రామ సభల్లాగా పెట్టిళ్ళు. ఇది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి మేమైతే. మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీసర్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, దరఖాస్తు చేసుకోవడానికి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, గతానికి ఇప్పటికి ఏం తేడా అనిపిస్తుంది? ఇక్కడికి రాగానే వాళ్ళు రిసీవ్ చేసుకొని మాకు ఫామ్ ఇవ్వడం కానీ, ఏమైనా మిస్టేకులు ఉంటే కానీ ఇట్లా రాయాలి అని చెప్పి చాలా మంచిగా చూసుకుంటున్నారండి. అందరు వచ్చిన వాళ్ళు కనుక మంచిగా ఈజీగా ఫిలప్ చేసుకొని సంతోషంగా ఇచ్చి వెళ్తున్నారండి. ఎవరికి ఏమి ఇబ్బంది అయితే లేదండి. ఇప్పుడు ఒకటే ఫామ్లో ఇవన్నీ కూడా ఫిలప్ చేయడం కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇదివరకేమో రకరకాల వాటికి రకరకాల అప్లై చేయడానికి అవకాశం చేసుకునేవాళ్ళు కదా, ఇప్పుడు ఒకటే దరఖాస్తులో 5 పథకాలు కావచ్చు, 6 పథకాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి. మరి ఒక్కొక్కసారి వెళ్ళి ఒక్కొక్క స్కీమ్కు అప్లై చేసుకునే దానికంటే ఒకే ఫామ్లో 6 స్కీమ్స్ ఇచ్చారు కదా, అది ఏమి ఇబ్బంది లేకుండా అనిపిస్తుంది అండి మాకైతే. ప్రస్తుతం అయితే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి దగ్గర ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సెంటర్లో 10 వరకు కూడా కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్స్ దగ్గరకు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ పరిధిలో అయితే గ్రామ దగ్గర వార్డులలో, అదేవిధంగా కార్పొరేషన్, మనం ప్రస్తుతం హన్మకొండలో ఉన్నటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 6వ వార్డులో ఉన్నాం. అక్కడ కూడా ఇక్కడ ఇట్లాంటి ఫామ్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ దగ్గర నుంచి నెంబర్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఇంటి నెంబర్ ఎక్కడ, తర్వాత వాళ్ళు ఏరియా ఎక్కడ అని తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇట్లా అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా వచ్చే పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ఫామ్స్ అన్ని కూడా అందిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఫామ్స్ నింపే సమయంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ప్రజాపాలనకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా విజయవంతంగా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఆశావాహులు అయితే ఇక్కడికి వచ్చి తమ దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అపర్ణ. థ్యాంక్ యూ కృష్ణమోహన్.